10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ 5 గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ కండువాలు కప్పుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో కండువాలు కప్పుకోవడం కావచ్చు. ఇప్పుడేమో అది కేవలం జాతీయ అంటే 3 రంగులు ఉన్న ఆ కండువాలు కప్పుకున్నాము, అది జాతీయ జెండా అనుకున్నాం అని చెప్పి మాట్లాడడం కావచ్చు. సో ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు పవన్ గారు? నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. మీకు పెద్దలకు మా అన్న రేవంత్ రెడ్డి గారికి శ్రీనివాస్ గారికి రాలేదు వారికి నమస్కారం. సార్ మీది వాయిస్ ఇంకా మీ వాయిస్ సార్ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ బీఫామ్ 5 గెలిచారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గారు మీ వాయిస్ అది ఇంకా ఎక్కువ అవుతుంది బాగా. ఓకే చూడండి. ఓకే ఓకే సార్ ఇప్పుడైతే వినిపించిందా? క్వశ్చన్ వినిపించిందిగా, మీరు మాట్లాడండి సార్. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి దానికి మీడియాలో రావడం చూస్తా ఉన్నాం. స్పీకర్ గారు కూడా కూడా చూస్తా ఉన్నాం. అయితే ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జాయిన్ అయిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ బై ఎలక్షన్ పోవాలి. బై ఎలక్షన్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో తీయాలనేది టిఆర్ఎస్ పార్టీ బాగా మల్లాది గారు పవన్ మల్లాది గారు ఒక్క నిమిషం. బచ్చు శ్రీనివాస్ గారు అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారు